అన్ని చోట్ల ఏఐ వల్ల ఉద్యోగాలు పోతున్నాయి, ఏఐ వల్ల ఉద్యోగాలు పోతున్నాయి అని చెప్పి పీకేస్తున్నారు, ఉద్యోగాలన్నీ తీసేస్తున్నారు. కానీ ఆ ఏఐకి ఖర్చు అధికమవుతోంది అని మింగుడు పడలేక వాళ్ళకి బయటికి కక్కలేకపోతున్నారు. అదే మనిషి ఉంటే ఇంకో 10 గంటలు ఎక్కువ చేయమన్నా చేస్తాడు, ఏదన్నా సొల్యూషన్ చెప్తాడు. కంప్యూటర్ని, ల్యాప్టాప్ని, కరెంటుని, ఇన్వర్టర్ని, జనరేటర్ని నమ్ముకుంటే అవి కొంతకాలమే పనిచేస్తాయి అనేది వాళ్ళకి తెలియట్లేదు. అసలు మనిషి ఉండి చక్కగా పని జరుగుతున్న టైంలో నువ్వు ఏఐని తీసుకురావడం ఇవన్నీ ఎందుకు చెప్పండి? గూగుల్ మ్యాప్ తెచ్చారు. ఇప్పుడు ఎవరిని మనం అడ్రస్ అడగక్కర్లా, ఎవరితో సంబంధం లేదు, చక్కగా అది పెట్టుకుంటాం, వెళ్ళిపోతాం. కావాలంటే ఏట్లోకి తీసుకెళ్తుంది, గోదావరిలోకి తీసుకెళ్తుంది, మళ్ళీ అయితే కరెక్ట్ అడ్రస్ తీసుకెళ్తుంది. కానీ కారు డోరు గ్లాస్ దింపి అన్న ఇటు వెళ్తే టర్నింగ్ వెళ్తే ఇంకో ఊరు వస్తుందన్నా, ఇటు వెళ్తే ఇంకోటి పేట వస్తుందన్నా అంటే వాళ్ళు మన కారు వెనకాల పరిగెత్తి మనతో పాటు కబుర్లు చెప్పుకుంటూ మాట్లాడుకుంటూ మనందరం ఒక మాట మీద ఉండి చక్కగా వెళ్ళిన రోజులు ఏమైనా గుర్తున్నాయా? లేదు. ఇంటి దగ్గర గ్లాసు వేసామంటే మళ్ళీ మనం దిగేదాకా ఏ మనిషితోనూ మాట్లాడకుండా సంబంధాలే లేకుండా వెళ్ళిపోతున్నాం. ఈ రోజులు బాగున్నాయా? ఆ రోజులు బాగున్నాయా? చెప్పండి. ప్రతి ఊరి దగ్గర ఆగి అన్న ఈ టర్నింగ్ తిరిగితే ఆ ఊరు వస్తుందా, ఈ గుడి వస్తుందా అన్న అంటే అయ్యా అన్న అటు రాదన్నా, రా నేను తీసుకెళ్తా అని మన తీసుకెళ్ళిన రోజులు ఎంత బాగున్నాయి. అది మనిషిని నమ్ముకోండి, బాగుపడతారు. టెక్నాలజీని నమ్మి, ఏఐని నమ్మి, గూగుల్ని నమ్మి ఇవి కాదు మనకు కావాల్సింది. మనుషులు నమ్ముకుంటే వాళ్ళ కడుపు నిండుతుంది, మీ ఉద్యోగాలు నిలబడతాయి, మీకు కంపెనీలకు కూడా ఆదాయాలు వస్తాయి.